let's welcome our lovely judges. Ram pam pam, ram pam pam. Dum dum dum, dum dum dum. Welcome judges. Sujani master, మాస్ జాతర ఎలా అనిపించింది? మాస్ జాతర మాస్ గా ఉంది. ఏం నచ్చింది మన షోలో మీకు? మా కంటెస్టెంట్స్ కామెడియన్స్ చాలా బాగా నచ్చారు. ఇంకేదో మర్చిపోతున్నారేమో. మా ఆడియన్స్ చాలా బాగా నచ్చారు. అది కాదు మాస్టర్, యాంకరింగ్ ఎలా అనిపించింది? బాగున్నప్పుడు చెప్తా. మీరన్నా చెప్పొచ్చు కదా బిందు మాధవి గారు. ఇప్పుడు ప్రొడక్షన్ లో టీ చెప్పాను, నీకేమైనా కావాలా? నవదీప్ గారు, ఈ డిస్ప్యూట్ ని లేడీస్ మధ్యలో మీరే సాల్వ్ చేయొచ్చు కదా. చైనా, అమెరికా, రష్యా ముగ్గురిని కలపచ్చు కానీ ఇద్దరు లేడీస్ ని కానీ కలపలేదు. అయిందా? బాగైందా? Let's welcome our mesmerizing mentor. మా టీం ఈ రోజు కూడా ఎడగ తీస్తారు. అమ్మా దీపిక, నాతో పోటీ పెట్టుకోకు, నాతో పేటి పట్టుకోకు. హలో హలో హలో, నా వెనకాల టీమ్స్ చూసావా? అరే సుప్రీత, ఇలా పిల్ల బచ్చలా మాట్లాడకే. మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో, ప్రశాంతంగా సుఖంగా ఉండు, లేకపోతే ఇక్కడ నరకం చూపిస్తాను. పెట్టండి రా మ్యూజిక్. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు? బంజారా హిల్స్ లో. నేను ఇంకా సిమ్లాలో ఉంటారు అనుకున్నాను. ఎందుకు? యాపిల్స్ అక్కడేగా ఉండేవి. ఓవర్ ఫ్లడ్ చేస్తున్నారేంటి? ఇంతకీ నువ్వు ఎవరు రావు? నేను ఎవరో తెలుసా? ఫ్యాన్ ఆఫ్ సుప్రీత. నేను సుప్రీత కోసం ఏదైనా చేస్తా. సుప్రీత కోసం చచ్చిపోను, ఎందుకంటే నీతో కలిసి బతకాలి కదా. ఇప్పటి నుంచి నీకు నేనున్నా, నీకు అండగా ఉంటా. దమ్ముంటే నన్ను టచ్ చేసి సుప్రీత దగ్గరికి వెళ్ళు. దమ్ముందా? సూట్ వేసుకుని సోది చెప్పేవాడంటే వీడేనా? చిచ్చి చిచ్చి. So let's start the show. ఇప్పుడు మాస్ జాతరలో మన ఫస్ట్ టీం రాబోతున్నారు. టీం యాదవ్ రాజు. Let's welcome them. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి హాయ్ జానీ మాస్టర్, నా డాన్స్ బాగుందా? నువ్వు మర్చిపోయినా కూడా చాలా అందంగా అనిపించింది నాకు ఎందుకో, నా కంటికి. మాస్టర్, ఆమెకు పెళ్ళైంది, మొగుడు నేనే. నా శారీ బాగుందా? జానీ మాస్టర్ అయినా ఓకే, పెళ్ళి అయిపోయింది కాబట్టి సరిపోయింది. నవదీప్ అడుగుతాను. ఎప్పుడు అలానే థింక్ చేస్తావు, కొంచెం పాజిటివ్ థింక్ చేయి. నేను పాజిటివ్ చేస్తా, అక్కడ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ కరెంట్ వస్తుంది. ఏంది అది? కాఫీ అది ఒకసారి తాగి చూడు. నేను తాగా. తాగా. బస్ స్టాండ్ పోయి మా అయ్యని తీసుకురాపు. రేపటి బుక్ చేస్తా, రమ్మని చెప్పు, నేను పోను. నువ్వు గాని మా అయ్యని తీసుకురాకుంటే ఇంట్లో అడుగు పెట్టినావు అనుకో, కాళ్ళు అరిగి పెడతా. తీసుకురాను పో. తీసుకురావా? తీసుకురాను. తీసుకొస్తా జరు. కామన్ రా రే, అది కామన్. ఏం తెలుసా నా పెళ్లి బాధలు? పెళ్లి చేసుకున్నా తెలుసా ఆ బాధ? ఎవరు చేసుకోమన్నాడు? ఆడే కరెక్ట్. చేసుకోనా? చేసుకోను నేను. అసలు నువ్వు మొగడవేనా? ఇప్పుడు ఎందుకు వచ్చిందా డౌట్ నీకు? మరి ఎందుకంత ఫాస్ట్ వెళ్తున్నావు? నీకు ఏమైనా పెళ్లి చూపులా? సరే, నా చైన్ వస్తుంది, బ్యాగ్ పట్టుకోవా? నేను పట్టుకొని పో. పట్టుకోవా? పట్టుకో. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. ఏం పేరు? తేజు. మీ అందం పెరుగుతుంది రోజు. వాళ్ళ ఇంటికి పట్టింది బోజు, దొరుకుతావా రోజు? తీసుకోవచ్చుగా, శాంతి అక్కడనే ఉంది. అయినా ఈ మొగోళ్ళకి ఇంట్లో ఉండే బిర్యానీ నచ్చదండి, బయట ఫ్రైడ్ రైస్ లే నచ్చుతాయి. అది నన్ను ఫ్రైడ్ రైస్ అంటావా? ఆమ్లెట్ నానా ఒసేయ్, గుడ్లు బీకేస్తా, ఆలు కోసేస్తా, మోహన్ రక్కేస్తా, ఉక్కు చెక్కేస్తా. ఏదో కొట్లాట, ఫ్యామిలీ కొట్లాట అనుకుంటా. రోడ్డు
ఇది ఇదే ఇదే నీ పని. Excuse me. ఏ పోరా ఏ పోరా. రోడ్ మీద వచ్చి ఇద్దరు తీసుకోకూడదు. మొగుడు పిల్లనప్పుడు సంసారంలో కొట్లాట్లు అవుతుంటాయి. చూని కింద మంచిగా ఉండవు, చూని కింద మంచిగా ఉండవు. నువ్వు ఇట్లా ఇద్దరు కలిపి మంచిగా ఉండరు. పోరి కలిపినవా? ఏమైంది? వాళ్ళిద్దరు కాదు మొగుడు పిల్లలు. అయ్యో చెప్పు మరి. ఇగో పిల్ల పాపలతో చక్కగా ఉండిపోయి సంసారం పచ్చగుంటే చిచ్చులు పెట్టినావు కదరా. నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తా. పెట్టిన బొక్క సాయం చేసి ఉంటే తప్పేనా రోడ్ల పైన? అయినా మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ సాయం చేస్తే మనకే తలకాయ నొప్పి వస్తుంది. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ పులి ఆన్ డ్యూటీ సార్. మార్కెట్ లో ఏం జరుగుతుందిరా? ఆ గల్లీకి గల్లీకి పెద్ద లొల్లైతున్నా సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి పులి? అడిగి పోయి లాఠీ చార్జ్ చేయాలి సార్. దానికి అంత దూరం ఎందుకు పులి? ఇగో చూడు, లాఠీ చార్జ్ చేసిన 100% ఎక్కింది. మీకేడు సార్ ఎస్ఐ జాబ్ ఇచ్చి? ఏంది పులి? మీకేడు సార్ ఎస్ఐ జాబ్ ఇచ్చి? ఏంది పులి? పులి సార్ పులి ఆన్ డ్యూటీ సార్. ఏమైంది సార్ గట్ల పట్టిపోయినరు? అరే పర్ఫార్మెన్స్ చేయకరా. మీరు ఎట్లయినా ఏరు కదా సార్, మీరు ఎట్లయినా ఏరు కదా సార్. సార్ పాత బస్తీలో దొంగలు పడరట. ఇప్పుడు మనం ఏం చేయాలి పులి? పోయి ఇప్పుడే రెడ్ హండ్రెడ్ పట్టుకోలే సార్. నడు పట్టుకుందాం. ఈ రోడ్ల పైన చిన్న పిల్లలు. ఏ పాప ఎందుకు ఏడుస్తున్నావు? రోడ్ క్రాస్ చెప్పేయండి అంకుల్. ఓకే వస్తా. ఏమైంది మళ్ళా? చాక్లెట్ కావాలి. చాక్లెట్ తినవద్దు పిల్ల, పుచ్చిపోతాయి పండ్లు. నేను చాక్లెట్ కావాలి నాకు. వద్దు నువ్వు చెప్పేది నమ్మ, వద్దు. నాకు కావాలి. షట్. ఇగో పాప ఏమైంది పాప, ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ ఎత్తుకొచ్చిండు. ఏయ్, ఏరా పాపని ఎత్తుకొని వచ్చినావా? ఎత్తుకురాలే సార్, ఆమె అబద్ధాలు చెప్తుంది. చాక్లెట్ ఎవరు ఇచ్చిరు? ఈ అంకులే ఇచ్చిండు. అరే చాక్లెట్ లో మత్తు పదార్థాలు పెట్టి కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేసినావారా? నేనా సార్? నువ్వు కిడ్నాప్ సార్, చేస్తున్నావు. నా ముఖం చూసి అట్లా ఉందా సార్? అట్లనే ఉందిరా. సార్ నేను చేసలేను సార్. నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు. కాదు సార్, అది నువ్వు చెప్పే- కిడ్నాప్ చేసినావురా. నేను చేయలే సార్. నువ్వు కిడ్నాప్ చేసినావు. సార్ వ్యాన్ రెడీ, పాప రెడీనా? నాకు అర్థం కాలేదు సార్. వ్యాన్ రెడీ, పాప రెడీనా? కిడ్నాప్ చేసింది కాకుండా వ్యాన్ లో పెట్టి పిల్లల్ని దండం పెడతా, చేయలే సార్. పిల్లల్ని చెప్పమ్మా. నీ అబ్బాయి ఏడుస్తావు. ఇంకోసారి బిడ్డ చేసినావు అనుకో, బొక్కలు ఇరగొడితే అర్థమవుతుందా? సరే సార్. ఆ? ఇంకోసారి చేసినావు అనుకో. ఇవ్వడం సార్. అంకుల్ వన్నే అద్దామా? ఎప్పుడు చీరలు కొన్నా అని అంటావు. మొన్న 4 చీరలు కొన్నా. అయ్యో ఏమైందండి? ఎందుకు డాన్స్ చేస్తాడు? డాన్స్ కాదు, యాప్ ఫిట్స్ వచ్చింది. అవునా? ఒక్క తాళం ఉంటే బాగుండు. సార్ మీ దగ్గర ఏమైనా తాళాలు ఉన్నాయా? అయ్యో అయ్యో చచ్చిపోయి ఉంటాడు లేదు సార్. ఏ పిల్ల ఇది నాది, పిల్ల ఇది నాది. ఇప్పుడు నాకు మేకప్ ఎవరు కొనిస్తారు సారు? నేను కొనిస్తలే, నాకు లిప్స్టిక్ ఎవరు కొనిస్తారు సారు? నేను కొనిస్తలే అమ్మా. అది ఇట్లా కాపురం ఎవరు చేస్తారు? నేను చేస్తానులే. ఇంకా సినిమా చూస్తారేంద్రా? పోటీ సార్ దండం పెడతా. ఇగో తాళం లేవు. చాలా కాపరేట్ చేశారు సార్ మీరు. ఎందుకు? మేము చిన్న ప్రాంక్ చేసాం సార్. మన కెమెరామెన్ అక్కడ ఉన్నారు సార్, ఒకసారి ఆయప్పండి. చదువులో లేదు నాకు ర్యాంకు. ఇట్లా చేసినామన్నా ప్రాంకు. ఛానల్ పేరు ఏంటిది? తన్నించుకుందాం దా. అవ్వన్నాడు. బాయ్ ఏమైంది బాయ్ కుంటున్నావు? ఏం కాలేదా బాయ్, నువ్వెవడు? ఏంటి బాయ్ నువ్వు మొత్తం బ్లాస్ట్ అయిపోయినావు. అరే బాయ్ మీ లెటర్ సరే చెప్పు బాయ్, నేను అట్లా వస్తా మీ ఇంటి కాదా? దండం పెడతా బాయ్, చెప్పు బాయ్. వద్దురా. అరే అట్లా వస్తా బాయ్. లైసెన్స్ ఉన్నాయా బాయ్? నాది లైసెన్స్, పాన్ కార్డ్, హెల్మెట్ గిల్మెట్ అన్ని ఉన్నాయి బాయ్. సరే ఎక్కు బాయ్. బండేదిరా. అరే కనిపిస్తుందా బాయ్? అరే బాయ్ ఇది ఏం బండి బాయ్? ఎక్సెల్ బాయ్. నేను డబుల్ ఎక్సెల్ బాయ్. ఈ పేరేం పేరు బాయ్? బాయ్ మీ అబ్బాయి. మీ అమ్మ పేరు లక్ష్మి బాయ్. మీ అయ్య పేరు రామ్ బాయ్. నువ్వు ఉండేది ముంబై. అప్ప నువ్వు బాయ్ అరా? అవును బాయ్. పోలీసు వాళ్ళు వస్తారు సార్.
అరే మామ నమస్తే ఊపు దాన్ని కాదురా దీన్ని ఊపు. ఏం చేస్తున్నావురా? ఊపినా దీన్ని కాదురా గాలుపు. రే 105 వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తావారా నువ్వు? కింద బాల్ పైన బాల్. ఎందురా బండి సీజ్ చేయి ఫస్ట్. అర్థమైంది 117 years. ప్రతిసారి నీ ఎంట్రీ ఏంద్ర నాకు అర్థం కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిండు. రవీంద్ర నువ్వు లైసెన్స్ ఉందా లేదా అడిగినా కానీ తాగినవా లేదా అడిగా బాయ్. మన అంతా జెన్యూన్ ఉంటాయి బాయ్. మా అత్త మామలు వచ్చేసారు. అత్త పిల్లం సారీ అత్త పిల్లం తల్లి బిడ్డ వచ్చేసారు. తల్లి బిడ్డ ఏంట్రా ఇది? ఈడెవడీడు? మా ఆయన. మీ ఆయన పొద్దున అమ్మాయిని కిడ్నాప్ చేసిండు, తర్వాత మత్తు పదార్థం చెప్ప చేసిండు, దీని తర్వాత ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. ఇన్ని ఇలా కాదు. సో జానీ మాస్టర్ ఓవరాల్ గా బాగుంది, అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. మంచి చేయడానికి అని వెళ్తే ఎంత దారుణాలు జరుగుతాయో స్వయంగా నన్ను చూశారు కాబట్టి మీరు. చాలా ఓవరాల్ గా బాగుంది. గుడ్, ఆల్ ది బెస్ట్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. నవదీప్ గారు అనుకున్న కథ పాయింట్ ఉంది, మంచి చేద్దామని వెళ్తే ఇది జరిగిందని, ఇంకా బాగా చెయ్యాలి నా ప్రకారం అయితే. బిందు మాధవ్ గారు. రాజు దీని తర్వాత మంచి చేస్తావా చేయవా? మంచిగా చేస్తా మేడం. పులి ఈసారి నువ్వు వదిలిన మిసైల్స్ లో నాకు బాగా పేలిన మిసైల్ బాయ్. బాయ్ ఫుల్ ఎనర్జీ తోటి ఉంది. కానీ అందరూ ఉన్న వాళ్ళది బాగా చేశారు. బాయ్ ఫుల్ ఎనర్జీ. నేను నవ్వుకునేది బాగా నీ స్లాంగ్ కి నువ్వు చెప్పిన దానికి బాగా నవ్వుకున్నాను. అండ్ అసలు పెళ్ళైన వాళ్ళందరూ ఎందుకు ఎప్పుడు గొడవలు పడిపోతారు? రాజు నీకు పెళ్ళైంది కదా? అయ్యింది మేడం. ఒకవేళ పెళ్లి కాకపోతే ఇప్పుడు మళ్ళీ చేసుకుంటావా లేదా? చేసుకోను. సో జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? రాజు కాకుండా ఒక్కళ్ళనే తీస్తే వాళ్ళని రోస్ట్ చేయరు. బుడ్డది. ఓకే, సో ఈ స్కిట్ బెస్ట్ పర్ఫార్మర్ ఇస్ యష్మిక. సో సుప్రీత, మీ టీం పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? బాగా చేయలేదని చెప్పే సుప్రీత, వాడు ఇక్కడ ఒకటి చేస్తాడు, ప్రాక్టీస్ ఒకటి చేస్తాడు, ఇక్కడ వచ్చాక ఏదో చేస్తాడు వాడు. అరే అది చెప్పాల్సింది నేను. నాకైతే చాలా నచ్చింది. నీకు నచ్చిందా? నీకు నచ్చితే నాకు నచ్చినాడు. సూపర్ రా, అసలు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. దీపిక, నీకేమనిపించింది? నచ్చలేదా సుప్రీత? సుప్రీతకి నచ్చితే నీకు నచ్చలేదా? ఏమనుకున్నావు? నాకు తెలుసా కరాటే. ఎవర్రా నువ్వు? రెంట్కి తీసుకొచ్చి కోర్టు సుట్లుగా వచ్చినట్టు. నేను సుప్రీత మెంటర్, మా ఇద్దరికి వంతులు ఉంటది. వంతులు ఒక్కటి, వంతులు నా టీము. నువ్వు రెచ్చగొట్టుకో. నువ్వు రచ్చగొడితే సుప్రీత ఫ్యాన్ తో మాట్లాడంటే దమ్ము ధైర్యం ఉండాలా? ఎంత ఫ్యాన్ తెలుసా? ఎంత ఫ్యాన్? స్క్రీన్ మీద చూపిస్తా. సుప్రియా పాపం ఆడు ఏ ప్రాబ్లం అది, వాడి ప్రాబ్లం కాదు. అయ్యయ్యో, నీకొకటి తెలియట్లే. ఆరతి పెట్టి ఫ్యాన్ పక్కన ఉంటే ఆరిపోతుంది. హీరోయిన్ సుప్రియా. ఏదైనా హీరోయిన్ రాచాడు. ఫ్యాన్ అంటే మన అభిమాన హీరో హీరోయిన్ ఎలా ఉన్నారో వాళ్ళని అలా అభిమానించడం ఫ్యాన్. మనకు కావాల్సినట్టుగా ఊహించుకొని నీ ఇష్టం చేస్తే ఫ్యాన్ కాదు. బిందక్క నాకు చెప్పాక సుప్రియలా ఉందా లేదా? అదే పాలాభిషేకం చేశారు, అందరికి దొరకదు అదృష్టం. నేను కూడా కాదు. గ్లామర్ ఎక్కువైపోయింది, పాలు పడిపోయి. మాస్టర్ నా ఫ్యానిజం మీరు అనుమానిస్తారు మాస్టర్. నా వల్ల కాదు మాస్టర్, నేను వాకౌట్ చేస్తాను మాస్టర్.
నేను హట్టు బొంగమూత పెట్టిన. ఏదో ఒకసారి చూపివా? ఈ నార్మల్ మూతిని మేము చూడలేము దీంట్లో నువ్వే పెట్టాలి బుగ్గమూత, బుగ్గలు నేర్చుకొని. ఇప్పుడు మాస్ జాతరలో రాబోతున్నారు యోధా అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ వదినా, ఈరోజు మా అన్నయ్య వదిన పెళ్లి రోజు, పిలుద్దామని వచ్చా. పిలుద్దామని వచ్చావా? గిఫ్ట్ ఏం తెస్తున్నామో నక్కి నక్కి చూద్దామని వచ్చావా? నేను మరి అంత చీప్ కాదు. ఎంత చీపు నువ్వే చెప్పు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను ఆడబిడ్డని. ఆడబిడ్డవా? అయితే ఈ ప్రపంచంలో ఏ ఆడబిడ్డని చూసినా వదిన గజ గజ వణకాల్సిందే, వదిన గజ గజ వణకాల్సిందే. ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా ఎవరిని వణికిస్తారో. నీతో నాకు మాటలేంటి అని త్వరగా రండి. మెక్కడా చెప్పావుగా పో. నన్ను పో అంటావా? వెళ్ళు. నన్ను వెళ్ళమంటావా? గో గో. నన్ను గో గో అని 2 సార్లు అంటావా? గో అమ్మా. గుర్తు పెట్టుకోండి, గో గో అంట. గోకుతా గోకుతా, ఎవరిని గోకాలో వాళ్ళని గోకుతా, ఎక్కడ గోకాలో అక్కడ గోకుతా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఆడబిడ్డతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. సరే పో. నమస్కారం అండి. చూసారు కదా, ఇది మా మేనత్త కూతురు. మా తాతయ్య పోయాక 30% ఆస్తేమో మా నాన్నకిచ్చి 70% ఆస్తేమో మా అత్త తీసుకుంది. అందుకే ఆవిడంటే నాకు ఒళ్ళు మంట. మా అక్క మా బావ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు రాసి రంపాల పెడుతుంది. ఏదో ఒక రోజు దాని ఇంటికి కోడలుగా వెళ్తా, దానికి చుక్కలు చూపిస్తా. ఈ ప్రపంచంలో నాకు నచ్చని వ్యక్తి ఒకే ఒకరు, అత్త అత్త అత్త. కానీ ఏం చేస్తాం, ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. సరే నేను వెళ్ళి రెడీ అవుతానే. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. పిఏ బల ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల. మేడం, ఎవడైనా పండక్కో పబ్బనుకో కొత్త చీర కొంటారు. నవదీపన్న గిదేం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు కొత్త చీర కానీ కట్టుకుంటది. ఏం చేయను మాస్టర్, నా జాతకంలో పాత చీర కట్టుకుంటే మొగుడు పైకి పోతాడంట. నేను ఏ చేసినా మీకోసమే కదండి. చిలక పచ్చ కోక పెట్టినాది కేక, తోడు లేక బాల కృష్ణుడా. 2 జళ్ళ కైక రెచ్చినది కాక, పంచుతోనే పాల మీగడా. రారా ఉల్లాస వీరుడా, నీ సోకు మాడ నీదే నా పట్టు పావడా. వస్తే నా పుల్ల జంగిడి, నీ దర్శ జక్క ఇస్తావా ముంత మావిడి. యాండి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను? ప్రపంచంలో ఏ భార్య అయిన భర్తను అడగకూడని ఒకే ఒక్క క్వశ్చన్, ఏమండి నేను ఎలా ఉన్నాను అని. ఎందుకంటే ఆన్సర్ ఇంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఆపండి మీ జోకులు. ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి నాకు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? నువ్వు నా లైఫ్ లోకి రావడమే సర్ప్రైజ్, మళ్ళీ నీకు సర్ప్రైజా? చప్పరించారులే పిప్పర్మెంట్ గానీ, ఏదైనా చెప్పేటప్పుడు నాకు చెప్పి చేయండి. అలా అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేయకుండా తప్పించుకున్నారనుకోండి, ఆధార్ కార్డు చినిగిపోద్ది, ఓటర్ కార్డు ఎగిరిపోద్ది, టోటల్ గా రేషన్ కార్డు లో నీ పేరు లేకుండా పోద్ది. మా ఆయన్ని బాగా ప్రేమించాను, ఆయన నన్ను విపరీతంగా ప్రేమించాడు. ఐఎమ్ సో లక్కీ కదా. వావ్ వావ్ వావ్, సూపర్ లక్కీ వదినా, నువ్వు సూపర్ లక్కీ. అసలు ఈ ప్రపంచంలో నువ్వే లక్కీ తెలుసా? వచ్చిందండి వయ్యారి. మా అన్నయ్య మొన్న ఎవరితో స్టేటస్ పెట్టారు, అది ఎవరిది? అదా, ఆ 10వ గల్లీలో ఉండే శంకర్ గారి బర్త్డే అయితే స్టేటస్ పెట్టాడు. అయ్యో వదినా. ఏమేంటి ఆ అబ్బాయి నిన్ను కొట్టాడా? కాదదినా, మా అన్నయ్య నిన్ను కొట్టాడు. ఏంటి, నన్ను కొట్టాడా? నీ జీవితం మీద కొట్టాడు వదినా. నా జీవితం మీద కొట్టడం ఏంటి? ఆయనకు సరిగ్గా ఎగిరి ఉట్టి కొట్టడమే రాదు, ఇంకా నన్ను కొట్టడం ఏంటి? దీవెనా, మీ అమ్మలా కాకుండా నీలా సరిగ్గా చెప్పు. వదినా, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, కనీసం నీ గురించి స్టేటస్ కూడా పెట్టలేదే. దీవెనా, నువ్వు లోపలికెళ్ళు. వదినా, అది దీవెనా, ఇంకా నువ్వు లోపలికెళ్ళు చాలు. కొంచెం స్మూత్ గా డీల్ చెయ్యే. పోనీరా. ఏందే? స్టేటస్ ఏదిరా? స్టేటస్ ఏదిరా? స్టేటస్, నా స్టేటస్, నా స్టేటస్ ఏది? నా స్టేటస్ ఏదిరా? నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్. చెయ్, రీఛార్జ్ చెయ్. స్టేటస్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. పట్టు 365 రోజులకు చేసిన పట్టు. పెట్టు, నువ్వే పెట్టు, స్టేటస్ పెట్టు. ఫోటో మంచి సెలెక్ట్ చేయి, నల్లగా కనిపిస్తున్నా. ఫిల్టర్ యాడ్ చేయి. దిల్ సింబల్ పెట్టు.
ఇప్పుడు చెప్తా క్యాప్షన్ రాసుకో. సుజ్జి నా బంగారం, సుజ్జి లేకపోతే నేను లేను. ఈ ఇంట్లో ఎవ్వరు పోయినా సుజ్జి ఒక్కతుంటే చాలు. ఇది కొంచెం ఎక్కువైనట్టుంది కదనే. అరే నిన్ను చేసుకోవడమే ఎక్కువరా. ఎందుకు నీకు బతుకు. ఫైనల్ టచ్ ఒక్కటే, ఈ ఆస్తికి అర్హురాలు సుజ్జియే. నాకు ఈ టార్చర్ ఏంట్రా సుజ్జి నీకు అర్థం కావట్లేదే, స్టేటస్ ల వల్ల చాలా ఘోరాలు జరుగుతాయి. ఘోరాలు జరగని అఘోరాలు రాని స్టేటస్ పెట్టి తీరాల్సిందే. నువ్వు నన్ను చంపడానికే వచ్చినవే. పట్టు ఏం పెట్టు పోతాందా? శుభాకాంక్షలు మనవడా. హ్యాపీ యానివర్సరీ అన్న వదిన. థ్యాంక్ యూ రా గారు. అవును బామ్మ, రాత్రి అంతా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావే? పబ్బుకి వెళ్ళాను రా. ఈ వయసులో పబ్బుకి వెళ్ళడం ఏంటి? మనకు పబ్బు ఉంది కదా, దాని అద్దె డబ్బుల కోసం పంపించింది మీ అమ్మ. ఆహా, గుళ్ళు గోపురాలు తిరగాల్సిన వయసులో పబ్బులు పార్టీలు అంటూ బానే ఎంజాయ్ చేస్తున్నావు. అవును బామ్మ, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తాత ఎప్పుడు ఇంట్లో కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడే? తీర్థయాత్ర కని వెళ్ళాడు రా. వెళ్తే వెళ్ళాడు గానీ తిరిగి రావాలి కదా. వెళ్తానని చెప్పాడు గాని తిరిగి వస్తానని చెప్పలేదురా. చిన్న కథ కదిరిద్యా. హాయ్ యోదా. హాయ్. ఇంకా అక్కడే ఉన్నావే, ఆ గీత దాటి ఇట్రా. ఈ గీత దాటి రావాలంటే మీ ఇల్లు నాకు భయంకరమైన కోటలా కనిపిస్తుంది. కారం పొడి కారంగా ఉందని కూరలో వేసుకోవడం మానేస్తున్నావా? ఉప్పు ఉప్పుగా ఉందని తినడం మానేస్తున్నావా? కాకరకాయ చేదుగా ఉందని కూరలో వేసుకోవడం మానేస్తున్నావా? ఇవన్నీ వింటం బదులు గీత దాటి రావటం నయం. నువ్వు వస్తావనే నా ఈ ప్రయత్నం. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నా. ఏమ్మా కోడలు పిల్ల, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? వచ్చేసేనా? నువ్వు ఎప్పుడు వచ్చినా చాలు. బంగారం నా దగ్గర ఉందిగా, బంగారం నా దగ్గర ఉందిగా. 375. ఓ బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. బంగారం నేను ఇచ్చిందే కదా. బంగారం నువ్వు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మా వాళ్ళు మస్తు మంచోళ్ళని చెప్పిన వాళ్ళ బిజినెస్ గురించి చెప్తా మీకు. ఏ రాతినోడా, మన బట్టల షాప్ ముందు జనం ఒకటే కట్టుకుంటురు. ఎందుకురా? మార్కెట్ లో 10,000 అమ్మే పొట్టి చీరని మన షాప్ దగ్గర 100 రూపాయలకి ఇస్తాను బోర్డు పెట్టారమ్మా, అందుకే జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. అంత సీన్ లేదమ్మా. చీర ఓపెన్ చేసి జాకెట్ ముక్కు ఉందా లేదా అని చూస్తుంటే చీరే జాకెట్ సైజ్ ఉందంట. చీర జాకెట్ ముక్క ఏందిరా, నీకు తెలివి ఎక్కువ ఉంటదిగా. అమ్మ దీనికి నాకు ఏం సంబంధం లేదు. మరి ఎవరు? ఒరే చుంచు, ఎంత దులుపుతున్నావు నువ్వు? ఏలు పెట్టే ఉంటావు దీంట్లో. ఏం చేసినావురా వ్యాపారంలో? అంటే అమ్మ మన కొట్టులో జాకెట్ ముక్కలు అమ్ముడు పోతలేవు అని జాకెట్ ముక్కల మీద ఇవి చీరలు అని రాసిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక వీడి తెలివితే మొన్న సూరత్ పోయినాం. చీరల వ్యాపారం కదా మాది. మల్లె మొగ్గలున్న చీరల్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చి వస్తే వీడు క్యాన్సిల్ చేసిండు. ఎందుకురా? సూరత్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మల్లె మొగ్గలు వాడిపోతాయి కదమ్మా. ఈ మొగ్గ గాడికి అట్లుంది మరి. ముదర మొగ్గ ఇదంతా ఓకే. అరే బిందు మాధవి లెక్క చిలక లెక్కలే ఉన్నాయి. చిలకలు చీర నిండు ఉన్నాయి, దాన్ని కూడా వీడు క్యాన్సిల్ చేసి. అవి ఎగిరిపోతాయనా? అమ్మా పదండి మనం వెళ్దాం. సరే గాని గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఏందే అత్తమ్మా, ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. ఇంకా నన్ను ఏమైనా చేయమంటారా? ఏం చేస్తావంటే ఇంట్లోకి వెళ్ళి రోటి పచ్చ నూరుపో. ఎందుకత్తమ్మా మీరు తింటారా? నేను తింటానికి కాదే, నీ పుట్టింటోళ్ళగా పెట్టడానికి అన్ని ఆర్డర్ చేసిందంట. ఆర్డరు అక్క వ్యాపారం ఎట్లా నడుస్తుందిరా? చిన్నగా నడుస్తుంది అక్క. నువ్వు నడవచ్చుగా అక్క. ఒరే పనికి రానివాడికి అసిస్టెంట్ పిఏ, వీడు నీకు జీతం ఇస్తుండా? ఇస్తుండక్క. ఎట్లా ఇస్తుండురా? నేను వడ్డీ తెచ్చి అన్నకిస్తే అలాగే జీతం తీసి నాకు ఇస్తుండక్క. నీకు వడ్డీ డబ్బులు ఎవడు ఇస్తుండు? ఏ వాడిని వీడిని ఏమడుగుతాను వీడిని అడుగుతక్క. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మరి వీడికి వడ్డీ ఇచ్చే డబ్బులు నీకెక్కడిరా? నాకు జీతం ఇస్తాడు కదక్క, అలాగే ఇస్తున్నా. ఎంతున్నవరా, చేయబట్టట్లేదురా నాయనా. అమ్మా మన లెవెల్ తగ్గట్టు కనీసం 10 మంది కన్నా భోజనాలు పెడతాం కదా, ఆ పెట్టేది ఎలకే పెట్టేస్తే పోలే. కేక్ తీసుకురా. ఏ పెన్విటి, ఇందాక నుంచి ఆయనకే ఉన్నావా?
కొత్త బట్టలు వేసుకోనికి టైం ఉండదయ్యా నీకైతే. ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేస్తావు కదా, ఫస్ట్ పీస్ ఎవరికి పెడతావు? అమ్మకి పెడతావా లేకపోతే వదినకి పెడతావా? రే 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 ఏంట్రా ఇది? నవమాసాలు మోసి కని పెంచి వాణి అన్ని కడిగిండే నేను. నాకు తప్ప ఎవడు పెడతాడు? నాకే పెడతాడు. అన్నయ్య చూడు, వాట్సాప్ లో ఎవరి గురించి స్టేటస్ పెట్టాడు? వాట్సాప్ లో స్టేటస్ ఎవరి గురించి పెడతాడు మాస్టర్? నవమాసాలు మోసి కని పెంచిన నా గురించి తప్ప ఎవరి గురించి పెడతాడు? నా గురించే పెట్టుంటాడు. చూడమ్మా. చూస్తా. పోనీరా. నెట్ లేదమ్మా. నేనిస్తా అన్నయ్య హాట్స్పాట్. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. స్క్రీన్ పగిలిపోయి ఉందమ్మా. చూసినాక ఎవరు పగిలిద్దో కూడా నేను చూడాలనుకుంటున్నా. చూస్తా, నేను చూస్తా, ఆగు. సుజీనా ప్రాణం అనియా కేక్ కట్ చేయరా. ఆగురా ఆగురా రే. సుజేనా లోకం ఆగురా. సుజేనా దైవం అల్లుడు కేక్ కట్ చేయి. ఆగురా. సుజీ కళ్ళు ఎందుట్లయితున్నాయి? సుజీ అమ్మ ఇంట్లో ఎవరు పోయినా పర్వాలేదు, సుజీ ఉంటే చాలు. అమ్మా లాస్ట్ లైన్ చదువు. ఆగువే. ఈ ఆస్తికి సరైన వారసురాలు సుజా. సంతోషు, నీ ముఖం చుంచెలకలాగున్నా ఏ రోజైనా నిన్ను ఎలకలెక్క చేసినారు? ఏరా బట్ట భాషిగా నువ్వు కేకు తెచ్చి పెళ్ళానికి కట్ చేసినా ఏమనకపోదును గాని నా గన్సు గడల్ ఏరా నీకు అమ్మ గుర్తు రాలే? తింటావా కేకు? దగ్గరికి రా నాన్న. కొత్త డ్రెస్సా? కొత్త డ్రెస్సా రా. ఏమే దిచ్చుకు నా కొడుకుని మార్చి. అమ్మో ఏం నటిస్తావే? చిన్న కొడుకు స్టేటస్ చూడు నువ్వు ముందు. నా చిన్న కొడుకు నా లెక్కే. వాడు అసలు మాట లేదు, మారేది లేదు. ఏరా నీ ఫోన్ దేరా? అమ్మా ఫోన్ నా దగ్గర లేదు. అమ్మా నా దగ్గర ఉందమ్మా. వేయడంతలేవు ఏ నటించరావే. ఇగో జరుగుండ్రా, మొత్తం అటు జరుగుండ్రి. మొత్తం అందరూ నవమాసాలు మోస్తే వీని నేను 7 మాసాలకే కన్నా. కానీ చిన్నగా ఉన్నాడు మాస్టర్. ఎంత ప్రేమగా చూసుకున్నా తెలుసా? మ్యాట్నీ పోయినా తీసుకుపోయేది, ఫస్ట్ షోకు పోయినా తీసుకుపోయేది, సెకండ్ షోకు పోయినా తీసుకెళ్లేది వాడిని. అంత ప్రేమగా పెంచిన. ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటాడు స్టేటస్ ఖచ్చితంగా. మాస్టర్ ఇప్పుడు నాకు డౌట్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఫస్ట్ మీ అందరికి చూపించాకే నేను చూస్తా నా గన్సు గడలు. రెడీయా? 1 2 3. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక్క లుక్ వేసుకో. 1 2 3. నా కొడుకు మంచోడే, అదే మార్చింది. ఆ మాయదారినే మార్చింది. యారా ఇది కర్రీ. ఒరే నాయన కొత్త చీర మార్కెట్లో వస్తే ముందు నువ్వే ఉంటావు. బిడ్డలు ఏం చేస్తారో చూడమానే. ఇదిగోమా ఒక్క నిమిషం ఎదుగో. ఇంటికి మొగుడు కరెక్ట్గా ఉండాలి. ఆడే కరెక్ట్గా లేడు. ఫస్ట్ ఆడ నగిలి. నా ఇంట్లో చిచ్చు పెట్టినావు కదే, చెప్తా. ఈ గీత దాటొచ్చాక నీ పని చెప్తా. నడురి. అబ్బా గోకుతే ఎంత హాయిగా ఉందో. సెలబ్రేషన్స్ అయిపోయాయి. పోనా నీకు ఆకలిస్తే దోశ పిండితో అట్టేసుకో. అంతేగాని నా ఇగో నీ హచ్చేయకు. ఇలానే ఉంటుంది ఆడబిడ్డ పవర్. నాకు కూడా టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. ChatGPT ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగా ఉందేంటి? డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది? వెరీ నైస్, చాలా బాగుంది. మెయిన్
అత్త వన్ మ్యాన్ షో అంటారా? నిజంగా మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్, అంటే చాలా బాగున్నాయి. మీరిద్దరు ఫస్ట్ టేక్ ఆఫ్ చిచ్చిపెట్టి వెళ్ళావు కదా ఫస్ట్. కాదు నీ హెయిర్ ముందుకు వస్తా ఉంటే నువ్వు ఇట్లా అనుకుంటా ఉన్నావు, ఇట్లా అనుకుంటా ఉన్నావు, కానీ కుళ్ళు వస్తుంది నీ మీద. అండ్ మీరందరు చాలా బాగా చేశారు. అండ్ కోడలు చింపేశారు. నైస్, వెరీ గుడ్, గుడ్ స్కిట్, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్. సో నవదీప్ గారు మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉంది స్కిట్. అండ్ ఎవ్రీబడి అంటే పూర్తిగా ఈ స్కిట్ మళ్ళీ చూసి ఒక్కొక్కరిని చూసిన సపరేట్ గా 11 times నవ్వు వస్తుంది, 11 times ఎంటర్టైనింగ్ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి అత్త కోడలు ఉంటారంటారా? డెఫినెట్లీ, వై నాట్? నాకు చూడాలనుంది. అవునా, అయితే పెళ్లి చేసుకోవాలి కదా మరి. పక్కన ఇంట్లో వాళ్ళ అత్త కోడలు చూడాలనుంది, నా ఇంట్లో కాదు. ఏం చేద్దాం మాస్టర్, నా కోరిక ఎలా తీరుతుంటారు? ఎలా కోరిక వచ్చింది కాబట్టి నిజంగా ఆడియన్స్ కి ఛానల్ ద్వారా చెప్తున్నాం, నిజంగా అత్త కోడళ్ళు ఉన్నారు, పర్ఫార్మెన్స్ చేయాలి, మీ టాలెంట్ చూపించాలి. అండ్ నిజంగా అలాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది, అలాంటి ఉంటాయంటే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ గా మీరు రండి, మీకు అవకాశాలు ఉంటాయి. ఎలాగో నాకు జరగాల్సిన పెళ్లి జరగలేదు కాబట్టి నాకు ఈ కోరికైనా తీర్చాలని ఆడియన్స్ కి నా కోరికని మనం నిజమైన అత్త కోడళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, ఈ స్టేజ్ మీ గురించే ఉంది. చందు నీ గురించి ఐ థింక్ వీళ్ళిద్దరు చెప్పేశారు. బట్ లైక్ అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ. అంటే నువ్వు చేస్తూ మధ్యలో ఇంప్రొవైజ్ చేస్తూ లైక్ వాట్ యు డిడ్ వాజ్ అమేజింగ్. కానీ నా కోడల్ పిల్ల లైక్ ఐ థింక్ లైక్ మధ్యలో చంద్రముఖి వస్తుంది, ఇలా ఫోన్ చూస్తుంది మళ్ళీ టూ గుడ్ చేసావమ్మా. అందరూ బాగా చేశారు. యా, ఇట్ వాజ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. వీళ్ళల్లో ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే చాలా కష్టం, ఎలా చెప్తాం? యాక్చువల్లీ అందరు బాగా చేశారు. ఈవెన్ 1-2 డైలాగులు ఉన్న మీ అత్తగారు టూ మచ్. అసలు అత్తగారు స్టేజ్ పైకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆవిడ క్యారెక్టర్ మీరు చాలా బాగా చేస్తున్నారండి. అసలు మీరు తక్కువ స్కోప్ తో ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అసలు ఎవ్వరు కూడా అసలు టూ గుడ్. సో జడ్జెస్ యోధా అండ్ చంద్రిక వీళ్ళిద్దరు తప్పించి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరు లీడ్స్ గా చేస్తున్నారు కాబట్టి. పెద్ద కోడలు. సో టుడేస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ టీమ్ యోధా గోస్ టు సుజిత్.